అసలు మావిగన్ ఇంత అద్భుతమైన ఐడియా అయితే మరి మీరు అధికారంలో 5 సంవత్సరాలు ఉన్నారు కదా, మరి గాడిదలు కాసారా? ఎందుకు అమలు పరచలేదండి మావిగన్ను నిజంగానే అంత అద్భుతమైన ఐడియా అయితే 3 రాజధానులు అని ఎందుకు అన్నారు? మావిగన్ను ఎందుకు అమలు పరచలేదు? ఆ 5 సంవత్సరాలు గుడ్డిగుర్రాలకు పళ్ళు తోమేరా లేక నిద్రపోయారా? ఏం చేశారు? ఎంతసేపు గన్నులు గొడ్డల్లేనా? ఎంతసేపు నరకాలి, చంపాలి, నాశనం చేయాలి, ఇదే. ఎలాగో మీరు గన్నులు గొడ్డళ్ళు ఇవే మాట్లాడతారు కాబట్టి మావిగన్నుకు మీ పేరు పెట్టండి. పులివెందలకి అవినాష్ పేరు మీద అవి గొడ్డలి పెట్టండి. మీ పేరులోనే ఉన్నాయి గన్ను, అవినాష్ లో నాశనం. ఇంకా వేరే ఏం చెప్పాలి మీకు? నిర్మించాలి, కట్టాలి అన్న ఆలోచన వైసీపీకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉండుంటే అధికారం లేకొచ్చిన 6 నెలల్లో జలయజ్ఞం పూర్తయిపోయాయి. కనీసం రాజధాని కోసము ఇటుక మీద ఇటుక కూడా పెట్టలేదు. అధికారం లేకొచ్చిన కొన్ని రోజులకే ప్రజావేదిక అనుకుంటది, దాన్ని కూల్చేశారు. అప్పుడే అర్థం కావాల్సింది వీళ్ళ ఇంటెన్షన్ ఏమిటి అని. మావిగన్ను ఒక జోక్ అని మేము అన్నందుకు నేనేదో ఎవరి దత్తపుత్రిక, మోదీ గారి కూటమి దత్తపుత్రిక అని మాట్లాడుతున్నా. పచ్చకామర్లు కమ్మినోనికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందట. జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో అక్రమ పొత్తు పెట్టుకున్నారు. ఎందుకంటే బహిరంగ పొత్తు పెట్టుకునే దమ్ము లేదు, ఆయన ఓటు బ్యాంకు అనుమతించదు. కాబట్టి మీకు ఎలాగో కుక్కలని మీరు ఒప్పుకున్నారు, మీరు మొరుగుతూనే ఉంటారు, మీ నైజమే అది. ఇక మేము సమాధానం చెప్పాలి అనుకోవటం లేదు.